అందరికీ నమస్కారం. రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్స్లో మే 13వ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతూ ఉంది. 175 అసెంబ్లీ సీట్లకి 25 పార్లమెంట్ స్థానాలకి జరుగు ఎన్నికల్లో వైసీపీ సింగిల్గా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిగా కలిసి వస్తున్నారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు ముగ్గురు కూడా కలిసి ఒక కూటమిగా వస్తున్నారు. రేపు ట్రయాంగిల్ ఫైట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. అయితే కాంగ్రెస్కి, సిపిఐ, సిపిఎంకి ఓటు బ్యాంకు ఎక్కువగా లేనందున ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీకి, వైసీపీకి మధ్య మాత్రమే పోటీ ఉందని చెప్పక తప్పదు. పోతే ముఖ్యంగా 2019 ఎన్నికల్లో అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలతో సరిపెట్టుకుంది. దానికి కారణం గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ కానీ, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కానీ, వీటన్నిటితో ప్రజలు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడం జరిగింది. అయితే ఈ క్రమంలో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలో 2019లో వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు, అంటే ఈ నెలాఖరికి మే నెలాఖరికి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. అప్పటి వరకు, నాటి నుండి నేటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాల ప్రజల్ని ఆకర్షించారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మెరిట్స్, డిమెరిట్స్ కూడా ఒక నిమిషం మీకు చెప్పక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గతంలో 70 సంవత్సరాల్లో ఎప్పుడు స్వతంత్ర భారతదేశంలో కానీ, స్వతంత్ర ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడు కూడా ప్రజలకి రాని విధంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి సుమారు ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు ప్రతి కుటుంబంలోనూ పథకాల ద్వారా, ప్రభుత్వ పథకాల ద్వారా బెనిఫిట్ పొందారు. ఈ బెనిఫిట్ పొందిన వర్గాలు సుమారు 70% మంది అనేక పథకాలు లబ్ధి పొందారు ప్రతి ఇంట్లో కూడా. అంటే మొత్తం జనాభాలో 70% పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, 30% ఏ పథకం రాని కూడా ఉన్నారు. ఇది పక్కన పెడదాం. అయితే ఈ లబ్ధి పొందిన వర్గాలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి అనేది ఒక వాదన. ఆ వాదన ప్రకారం చూసుకుంటే వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు. అయితే ఇంకో వాదన ఏంటంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలసీ మూలాన కొన్ని వర్గాలు ప్రజలు వ్యతిరేకిస్తారు. ఎంప్లాయీస్ కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, అదేవిధంగా లిక్కర్ మందు తాగేవాళ్ళు కానివ్వండి, బిల్డింగ్ భవన నిర్మాణ కార్మికులు కానీ, వీళ్ళంతా కూడా కొద్దిగా అసంతృప్తితో ఉన్నారని చెప్పగలరు. అయితే మెజారిటీ పీపుల్ 70% సంక్షేమ పథకాలకు అట్రాక్ట్ అయ్యారు కాబట్టి సంక్షేమ పథకాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనేది మా అంచనాలు కూడా తెలియదు. గడిచిన 10 రోజుల నుండి మేము ఫోన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి జిల్లాలోనూ అనేక మందితో, న్యూట్రల్గా ఉండే వ్యక్తులతో, వైసీపీ, టీడీపీ కాని వ్యక్తులతో మాట్లాడి ప్రభుత్వ పరిస్థితి మీద, ప్రజల మధ్యలో ఆలోచన మీద ఎంక్వైరీ చేసి ఈ రిజల్ట్ మేము చెప్తున్నా ఉన్నాం. రాబోయే ఎలక్షన్స్లో నేటి వరకు, అంటే 25వ తారీఖు వరకు మాకు అందిన సమాచారం మేరకు వైసీపీ పార్టీ ఆధిక్యంతో ఉందని చెప్పక తప్పదు. అదే ఏ విధంగా అనేది ఆలోచిస్తే తర్వాత లోపలికి వెళ్తే శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలకు గాను వైసీపీ 5 స్థానాలు, టీడీపీ కూటమి 5 స్థానాలు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో 9 స్థానాలకు గాను వైసీపీ 5 స్థానాలు, 4 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నంలో 15 స్థానాలకు గాను 9 స్థానాల్లో వైసీపీ పార్టీ అభ్యర్థులు, 6 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో 34 స్థానాలకు గాను వైసీపీకి 19 స్థానాలు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 15 స్థానాలు వస్తాయి. ఉత్తరాంధ్రలో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొట్టుగా ఉండే ఉత్తరాంధ్ర కూడా రేపు ఎలక్షన్లో, గత ఎలక్షన్లోనూ రేపు ఎలక్షన్లో కూడా వైసీపీకి మెజార్టీ సీట్లు వచ్చే విధంగా ఉన్నదని చెప్పక తప్పదు. ఇకపోతే కోస్తా జిల్లాలు అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈ 6 జిల్లాలు. తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలకు గాను వైసీపీ 9 స్థానాలు, కూటమి 10 స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా కాపులు ప్లస్ ఇతర కులాలను కూడా జనసేన కూటమికి సపోర్ట్ అవ్వడం వల్ల, తెలుగుదేశం, జనసేన కలవడం వల్ల ఇక్కడ ఒక సీటు తూర్పుగోదావరిలో
కూటమికి వచ్చే అవకాశం కలదు. 19 స్థానాలకు గాను 9 వైసీపీ, 10 కూటమికి వచ్చే అవకాశం ఉన్నది. ఇకపోతే పశ్చిమ గోదావరి 15 సీట్లలో కూడా 8 వైసీపీకి, 7 కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే కృష్ణా జిల్లా, ఈ కృష్ణా జిల్లాలో రాజకీయ ఉద్దండులు అనేక మంది, ఎన్టీఆర్, కాకా నాయకత్వం, అదేవిధంగా అలాంటి సీనియర్ నాయకులు ఎంతో మంది కృష్ణా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు గాను 10 స్థానాలు వైసీపీ, 6 స్థానాలు కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశం లేదు. గుంటూరు జిల్లా 17 సీట్లు. గుంటూరు అనగానే మిర్చి, ఎన్జీ రంగా, దొడ్డపనేని ఇందిర, ఎడ్లపాటి వెంకట్రావు, అదేవిధంగా కాసు కృష్ణారెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి లాంటి ఉద్దండులు ఈ జిల్లాలో రాజకీయాలని వాళ్ళ మాటతో చెలాయించిన పరిస్థితి గుంటూరు జిల్లాలో. ఈ జిల్లాలో 8 సీట్లు వైసీపీకి, 9 సీట్లు టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే ఆలోచిస్తే ఇక్కడ బలమైన అభ్యర్థులు, ఉదాహరణకు గుంటూరులో పెంపసాని చంద్రశేఖర్ లాంటి బలమైన అభ్యర్థి కానీ, అదేవిధంగా కృష్ణదేవరాయ నర్సాపేట నుంచి కూడా వాళ్ళిద్దరూ ఎంపీ అభ్యర్థులు నుంచోవడం వలన టీడీపీకి 1 సీటు 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నదని చెప్పక తప్పదు. ప్రకాశం జిల్లా, ఈ జిల్లాలో మొత్తం 12 స్థానాలు కావు. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో గడిచిన ఎన్నికల్లో 8 సీట్లు వైసీపీకి, 4 సీట్లు టీడీపీకి వచ్చింది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో. రేపు రాబోయే రోజు ఎలక్షన్స్ లో కూడా విలేజ్ ఎలక్షన్ 6 సీట్లు వైసీపీకి, 6 సీట్లు టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉన్నది ప్రకాశం జిల్లాలో. ఇకపోతే నెల్లూరు జిల్లాలో మొత్తం 10 స్థానాలు. 10 స్థానాలకు గాను ఇక్కడ అనూహ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి టీడీపీకి రావడం, అదేవిధంగా వాళ్ళ భార్య కూడా కొవ్వూరు కాన్స్టిట్యూన్సీ నుంచోవడం టీడీపీకి అనుకోని విధంగా బలం వచ్చింది. ఇక్కడ పెద్దారెడ్డి అని చెప్పక తప్పదు. వీళ్ళంతా కూడా ఎప్పుడు ముందుండేవాడు, రాజకీయంగా ముందుండేవాడు. ఆనం ఫ్యామిలీ కానీ, ఇటు మాగుంట ఫ్యామిలీ కానీ, నల్లపరెడ్డి ఫ్యామిలీ కానీ, ఇటు మా నెల్లూరు జనార్దన్ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ, ఇట్లా ఈ ఫ్యామిలీలన్నీ కూడా నెల్లూరు జిల్లాలో రాజకీయాలను ప్రభావితం చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా గత 1 ఇయర్ నుంచి రాజకీయాల్లో మార్పులు వచ్చింది. ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నుండి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా అనూహ్యంగా గడిచిన లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో వాళ్ళ ముగ్గురు కూడా టీడీపీ కూటమికి సపోర్ట్ చేసి వాళ్ళ ముగ్గురు కూడా వైసీపీ నుంచి సస్పెండ్ కాబట్టారు. వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళిద్దరికి టీడీపీ సీట్లు ఇచ్చి ఉదయగిరి నుంచి ఏమో కొత్త అభ్యర్థికి ఇచ్చారు. ఆ ఆత్మ గురించి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ నుంచి ఏమో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కూడా టీడీపీ కూటమిలో నుంచుంటున్నారు. ఇకపోతే ఇక్కడ రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీతో, వైసీపీ పార్టీతో డీవియేట్ అయి తెలుగుదేశం పార్టీలో చేరి నెల్లూరు పార్లమెంట్కి పోటీ చేస్తారు. వారితో పాటు వారి సతీమణి కూడా కొవ్వూరు స్థానానికి పోటీ చేస్తారండి. నెల్లూరులో 10 సీట్లకు గాను వైసీపీ 6 స్థానాల్లోనూ, టీడీపీ కూటమి 4 స్థానాల్లోనూ విజయం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని చెప్పక తప్పదు. ఇక్కడ కోస్తా జిల్లాలో 89 స్థానాలకు గాను 46 స్థానాల్లో వైసీపీకి ఆధిక్యం వచ్చే విధంగా ఉంది. పోతే మిగిలిన 42 సీట్లు టీడీపీ కూటమికి గెలిచే విధంగా మా అంచనాలు తెలుస్తూ ఉంది. ఇకపోతే రాయలసీమ మొత్తం 52 సీట్లు. ఇక్కడ అంతా కూడా మెజారిటీ రాజకీయ నాయకులు రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళే ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు. నేరం సంజీవ్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి, వీళ్ళంతా కూడా రాయలసీమకు చెందిన నాయకులు, ముఖ్యమంత్రులు పనిచేసిన వాళ్ళే. అందుకని ఇక్కడ రాయలసీమ ఎక్కువగా రెడ్డి ఆధిపత్యం ఉన్న ప్రాంతంగా చెప్పగలుగుతారు. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన వ్యక్తి. అందువల్ల ఇక్కడ ఎక్కువగా మెజారిటీ ముఖ్యమంత్రులంతా కూడా, ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన ముఖ్యమంత్రులంతా కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని చెప్పగలరు. రాయలసీమలో ఫ్యాక్షన్ ముద్రపడిన జిల్లాలు కూడా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పరిటాల రవి, మధ్యచెరువు సూరి లాంటి వాడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ లో ఉన్నారు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ లోనే చనిపోయారు. ఇది వాస్తవం. ఇప్పుడు
రాయలసీమలోని కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 9 స్థానాల్లో వైసీపీ విజయం సాధించే అవకాశాలు మెండుగా కనపడతాయి. ఒకే ఒక స్థానం మైదుకూరు నియోజకవర్గం టీడీపీకి ఎడ్జి ఉన్నట్టు మన సర్వేలో తేలింది. ఇకపోతే కర్నూలు జిల్లా అనగానే కోట్ల కేయి కుటుంబాలు ప్రధానంగా ఇక్కడ రాజకీయాలు జరిపారని చెప్పక తప్పదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి గాను 2 సార్లు, వారి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రైల్వే మినిస్టర్ గాను, కేయి ప్రభాకర్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, వారి తమ్ముడు ఎమ్మెల్యే గారు, వారి కుటుంబం వీరి కుటుంబం ఇద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నవాడు. వీళ్ళిద్దరూ కూడా కర్నూలు జిల్లాలో ప్రధానంగా చెప్పుకోవాలి రాజకీయాలు. వీళ్ళిద్దరూ కూడా అనూహ్యంగా టీడీపీ పార్టీలోనే ఉన్నారు. అలాంటి కర్నూలు జిల్లాలో 14 స్థానాలకు గాను 8 స్థానాలు వైసీపీకి, 6 స్థానాలు టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉన్నదని మా సర్వేలో తేటతెల్లమైంది. చిత్తూరు జిల్లా అనగానే చంద్రబాబు నాయుడు గారు, తిరుపతి వెంకన్న స్వామి గుర్తుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లా నుంచి అతి సామాన్య కుటుంబంలో జన్మించి 3 సార్లు ముఖ్యమంత్రిగా విజయం సాధించి 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి దశలో కూడా మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు గారే కూటమి కనుక అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి 4వ సారి అవుతారని ఘంటాపథంగా చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. చిత్తూరు జిల్లా నుంచి ఈ జిల్లాలో 14 స్థానాలకు గాను వైసీపీ కూటమికి 8 స్థానాలు, అదేవిధంగా కూటమికి 6 స్థానాలు విజయం సాధించే అవకాశం ఉందని చెప్పగలరు. ఇకపోతే అనంతపూర్ జిల్లాలో ఎక్కువగా రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తులు నాడు నీలం సంజీవ్ రెడ్డి గారు ఇక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సంజీవ్ రెడ్డి గారు తదనంతరం నంద్యాల నుంచి పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసి గెలిచి దేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు నీలం సంజీవ్ రెడ్డి గారు. సంజీవ్ రెడ్డి గారి స్వగ్రామం అనంతపూర్ జిల్లా. ఈ జిల్లాలో తదనంతరం సంజీవ్ రెడ్డి గారు తదనంతరం ఎక్కువగా రాజకీయాలు ప్రభావితం చేసింది కాంగ్రెస్ పాలిటిక్స్ జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబం, అదేవిధంగా టీడీపీ కుటుంబంలో పటేల్ రవి గారు. వీళ్ళు కూడా అనంతపూర్ జిల్లా రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు పొందారు. జిల్లా రాజకీయాన్ని శాసించిన వ్యక్తులు వీళ్ళు కూడా. ఈ 2 కుటుంబాలు కూడా టీడీపీ పార్టీలో పనిచేస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ అనూహ్యంగా 14 స్థానాలకు గాను 6 స్థానాలు వైసీపీకి, 8 స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయని మా సర్వేలో తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ రాయలసీమలో 52 స్థానాలకి 4 జిల్లాలకు కలిపి 31 సీట్లు వైసీపీకి, 21 సీట్లు టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉందని మా సర్వేలో తెలుస్తా ఉంది. టోటల్ ఆంధ్రప్రదేశ్ లో 175 సీట్లు గాను వైసీపీకి 97 సీట్లు నుంచి 100 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పగలరు. ఇకపోతే అదేవిధంగా కూటమికి 75 నుంచి 80 సీట్ల మధ్యలో వచ్చి అధికారానికి దగ్గరగా వచ్చి ఆగిపోతుంది అనేది కూటమి అభ్యర్థులు అని చెప్పి మా సర్వేలో తేటతెల్లం అవుతుంది. ఇదంతా కూడా డేట్ వరకునే, ఏప్రిల్ 25 వరకు ఈ సర్వే. ఇకపోతే ముందు మే 13 ఎలక్షన్, ఈ ముందు పోల్ మేనేజ్మెంట్ కానీ ఆర్థిక మేనేజ్మెంట్ కానీ ఎవరు బాగా చేసుకుంటే వాళ్ళు ఇటు దట్టవచ్చు అటు తిట్టవచ్చు, కానీ మెజారిటీ వైసీపీకి ఉందనేది మా సర్వేలో తేలిందని చెప్పక తప్పదు. ఈ సర్వే ఏప్రిల్ 25 వరకు జరిగిన సర్వేగా తెలియపరుస్తున్నాం. ఈ సర్వేలో మాకు తెలిసింది ఏంటంటే అధికారానికి కూటమి దగ్గరగా ఉండి ఆగిపోయే పరిస్థితి అనేది మా సర్వేలో తేటగా ఉంటుంది. అంటే వైసీపీకి అధికారం వచ్చే విధంగా ఉన్నదని మా మెజారిటీ పీపుల్ అభిప్రాయం ప్రకారం మా సర్వేలో తేలింది. ఇకపోతే దీనికి కారణం ఏమనగా ఎక్కువ మంది ప్రజలు సంక్షేమ పథకాలకి ఆకర్షితులయ్యి జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని అప్పచెప్పడానికి ప్రజా నిర్ణయం ఉందనేది నాకు అర్థమవుతుంది. 13వ తారీఖు అంటే సుమారు 2 వారాల పైన గడువు ఉంది. ఈ గడువులో పోల్ మేనేజ్మెంట్ కానీ ఆర్థిక మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎవరు బాగా చేసుకుంటే వాళ్ళకి ఇంకొంచెం మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే వెనకబడిపోయిన వాళ్ళు ఓడిపోయే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా జరగవచ్చు. బళ్ళు వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ బళ్ళు అవ్వచ్చు. ప్రజెంట్ మేము చేసిన సర్వే బట్టి ఏప్రిల్ 25వ తారీఖు దాకా ఉన్న పరిస్థితులను బట్టి అనలైజ్ చేసింది. దీంట్లో అయితే జగన్మోహన్ రెడ్డికి ఆధిక్యత ఉన్నట్లు మా సర్వేలో మా టీం ద్వారా తెలిసిన విషయాలని మీకు తెలియపరుస్తున్నాము. నమస్తే.